తెలుగు భాష మాట్లాడే ఉభయ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరికీ నమస్కరించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననానికి సంబంధించిన విషయాన్ని మరొక్కసారి మీకు వివరించాలనే ప్రయత్నం. నిన్నటి దినం మాట్లాడినా షర్మిలమ్మ గారు మాట్లాడిన దానికి అన్న పదానికి కలంకము అని షర్మిలమ్మ గారు మాట్లాడితే చాలా బాధ కలిగి, ఈ రాష్ట్రంలో కోట్ల మంది మహిళలు దేవుడిచ్చినటువంటి అన్నగా మా నాయకుడిని ఆరాధిస్తా అంటే, అభిమానిస్తా అంటే, రక్త సంబంధం కలిగినటువంటి షర్మిలమ్మ అన్న అనే పదానికే కలంకం, శత్రువులు కూడా ఇలాగ ఉండరు అని మాట్లాడిన మాట ఎంతో బాధ కలిగించింది. మరి నాలాంటి అభిమానులకే, ఆయన మనుషులకే ఇంత బాధ కలిగితే, మేము బయటకు వచ్చి మాట్లాడగలిగితే, షర్మిలమ్మ గారి గురించి విజయమ్మ గారికి ఎంత బాధ కలిగిండాలా? ఇట్లా మాట్లాడిందే నా కూతురు నా కొడుకునని చెప్పి ఎంత బాధ కలిగిండాలా? కానీ అది జరగలే, ఇక్కడ అది జరగలేదు ప్రజలారా. నేను మాట్లాడిన తర్వాత విజయమ్మ గారు ఈరోజు మళ్ళీ ఒక ప్రకటన చేసినారు. ఇదే ఆ ప్రకటన. ఈ ప్రకటన కూడా బాధ కలిగేది ఏంటంటే, ఇది ఎవరు చేసిండారు? నోటరీ చేసినారు. విజయమ్మ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటుకు నోటరీ అంటే ప్రజలను ఇంకా గొప్పగా నమ్మించాలనే తాపత్రయం. స్టాంప్ వేసి చెప్పినామంటాం చూడి, అట్లా విజయమ్మ గారు, గౌరవనీయులైనటువంటి విజయమ్మ గారు స్టాంప్ వేసి చెప్పినారు అని చెప్పేదానికి ఈ పేపరు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో మొట్టమొదట వస్తుంది. అన్ని మీడియా ఛానల్స్లో రాలే, మొట్టమొదట టీడీపీ సోషల్ మీడియా గ్రూపులో వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎవరు రాస్తున్నారు, షర్మిలమ్మకు ఎవరు పంపిస్తున్నారు, షర్మిలమ్మ వాళ్ళ తల్లిగారి పైన ఎటువంటి ఒత్తిడి చేస్తుంది. వీరి సారాంశం ఏంటంటే కన్నా, విజయమ్మ గారు ఈరోజు చేసిన ఈ సారాంశం, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకం జరగలేదు. ఇది మొదటి మాట ఆమె చెప్పినది. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు MOU రాసినాడు. ఆ రాసిన ప్రకారం ఆస్తులన్నీ కూడా షర్మిలమ్మకు చెందాలా. 236 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలికి మమకారంతో, ప్రేమతో ఉచితంగా ఇచ్చినాడని చెప్పి నేను మాట్లాడితే, అది ఉచితం కాదు, డివిడెండ్ మాత్రమే అని చెప్పింది. అంటే ఆమెకు రావాల్సిన దాంట్లోకి జమ మాత్రమే అని చెప్పి ఒక మాట మాట్లాడింది. మరొకటి బాధ కలిగించే అంశము, మేనల్లుడికి మేనకోడలకు అంటే షర్మిలమ్మ కుమారునికి కూతురుకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాడనే మాట నాకే బాధ కలుగుతుంది. అంటే ఒకవేళ నిజంగా ఎవరైనా మీ మాటలు నమ్మితే మీ బిడ్డను, మీ కుమారుణ్ణి ఏ విధంగా భావిస్తారు తల్లి? ఇంత అన్యాయస్తురా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మాటలు నమ్మితే అనుకోరా? ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి నీ కుమారుడు, రాజశేఖర రెడ్డి కుమారుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇంకా 2-3 దఫాలు ముఖ్యమంత్రి అయ్యే ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు నీ బిడ్డ. అట్లాంటి మనిషిని, నీ బిడ్డను పట్టుకొని, నీ కుమారుని పట్టుకొని షర్మిలమ్మను ప్రొటెక్ట్ చేసే క్రమంలో, ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా నీ కుమారుని యొక్క గౌరవాన్ని, మర్యాదను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ దిగువ స్థాయికి తీసుకుపోయే స్థాయికి మీరు మాట్లాడతారంటే మాకు బాధ కలగదమ్మా. ఇంకొక మాట కూడా మాట్లాడినారు, గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? నన్ను కావచ్చు, నాలాంటి వాళ్ళు ఎవరైనా, మేము గోబెల్స్ ప్రచారం చేయడం లేదు తల్లి. సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మా నాయకుని యొక్క వ్యక్తిత్వ హననం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే, నీ బిడ్డ కోసం, నీ కుమారుని కోసం నీవు పడాల్సినటువంటి ఆరాటం మేము పడతాం తల్లి, మేము పడతాం. మా భార్యలు, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, దాదాపు కొన్ని లక్షల మంది నీ కుమారుని అభిమానించే, ప్రేమించే వారి కుటుంబ సభ్యులమైనటువంటి తల్లుల పిల్లలం మేము పడతాం నువ్వు పడాల్సిన ఆరాటం. మా బాధ అదే. మీరు పడలేదే ఆరాటం పడకపోవడం, పైగా షర్మిలమ్మ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారనేదే నా బాధ. ఎందుకు మేము గోబెల్స్ ప్రచారం చేస్తాం తల్లి? ఈ 2 కళ్ళల్లో కుడి కన్ను గొప్పది, ఎడమ కన్ను గొప్పది కాదమ్మా.
రెండు కళ్ళు సమానమే. రాజశేఖర రెడ్డి రక్తమైనటువంటి షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మాకు రెండు కళ్ళతో సమానం, రెండు కళ్ళతో సమానం. ఏ కన్నును కూడా మేము గాయపరిచే ప్రయత్నం చెయ్యం. ఇక్కడ శృతి తప్పి రాగాన పడుతుంది. ఇంటి గుట్టు ఈదికెక్కిచ్చినారమ్మా మీ కుమార్తె, నీ మరిది కుమార్తె సునీతమ్మ. చెప్పినా కదమ్మా, రాజశేఖర రెడ్డి గారి గౌరవము, ప్రతిష్ట, మర్యాద పులివిందల పూలంగల కాడ పడిచినారని చెప్పినా కదా తల్లి. ఆ బాధకే నేను బయటకు వచ్చినది. మొట్టమొదటి ఎవరమ్మా దీనికి ఆజ్యం? జగన్మోహన్ రెడ్డి గారా లేక షర్మిలమ్మ గారా? మొట్టమొదటి దీనికి ఆజ్యం షర్మిలమ్మ. ఎక్కడ ప్రారంభమైంది షర్మిలమ్మ అంటే, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒప్పందించి పత్రికల్లో వచ్చేటట్టు మొట్టమొదట సహకరించింది చూడి, అక్కడి నుంచి ప్రారంభమైంది. అసలు నా జీవితంలో అనుకోలేదమ్మా నేను ఈ సందర్భం వస్తుందని. ఈశ్వరుని లీల, నీ కుమార్తె గొప్పతనం. మా జీవితాలలో ఎవ్వరం అనుకోలే. మేము రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం గురించి మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడతామనేది అనుకోలే. రాజశేఖర రెడ్డి అన్న మాతో మాట్లాడితే చాలనుకున్నాం. రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టి ప్రసాదాన్ని హెచ్చరిస్తే మురిసిపోయిన సందర్భాలు ఉన్నాయి తల్లి. నా చిన్నతనంలో నా తల్లిని ఎంత ప్రేమిస్తానో, నా తల్లిని ఎంత గౌరవిస్తానో, మిమ్మల్ని కూడా నేను అంతే ప్రేమిస్తా, అంతే గౌరవిస్తా. కానీ అంతకంటే ప్రధానమైంది ధర్మం అనేది ఒకటి ఉంది తల్లి, న్యాయం అనేది ఒకటి ఉంది తల్లి, ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది తల్లి, మా నాయకుడు అనేది ఒకటి ఉంది తల్లి. మాకు 106 600 సరే సూర్యుడు యాపక్కన ఉదయించని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉంది. కార్యకర్తను స్థాయి మించి ఉండేవాడిని తల్లి. నేను నా ప్రాణమైన జగన్ కోసం ఇచ్చేవాడిని అని చెప్పి పలుమార్లు చెప్పినా. మరి నేను మాట్లాడినమ్మా, ప్రాణం ఇస్తానంటే ఏదో మాటలకు పరిమితంలే ప్రసాద్, అది ఎక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నావా తల్లి? పొరపాటు. కోరి చూడు తల్లి, నీ బిడ్డ పట్ల మాకుండే ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అనుకుంటూ పరీక్షించాలనుకుంటే కోరి చూడు తల్లి. కనురెప్ప మూసి తెరిచే లోపల నా ప్రాణం ఇస్తా జగన్కు. మరి మేము మాట్లాడమమ్మా, ఎందుకు మాట్లాడడం తల్లి? సమస్యకే వస్తా, మీరు చెప్పిన సమస్యకే వస్తా. మీరు ఏం చెప్పినారనే దాని గురించే మాట్లాడతా నేను. ఆస్తుల పంపకం జరగలేదమ్మా. 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు మరణించేదానికంటే ముందే ఆస్తుల పంపకం జరిగిందని చెప్పి నిన్న చెప్పినాం, మొన్న చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు అంగీకరించినారు. ఏం అంగీకరించినారు? ఏమైతే షర్మిలమ్మ గారికి రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు రిజిస్టర్ చేయించినారో అవి ఇచ్చినట్టు అంగీకరించినారు మీ ప్రకటనలో. కాకపోతే పంపకం కాదు అన్నారు. ఇది ప్రజల్ని అడుగుతా ఉన్నా, నేను ప్రజల్ని అడుగుతా ఉన్నా. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే ఇల్లు ఇచ్చినాడంటే అంగీకరించింది విజయమ్మ గారు. ఇడుపులపాయలో 51 ఎకరా ఇచ్చినారంటే అంగీకరించింది. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఇచ్చినారంటే అంగీకరించింది. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో 22.5 మెగావాట్లు ఇచ్చినారంటే అంగీకరించింది. విజయవాడ యువరాజ్ సినిమా థియేటర్లో 35% అంటే ఆ తల్లి అంగీకరించింది. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్లు విలువైన స్థలం ఇచ్చినారంటే అంగీకరించింది. విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఇచ్చినారంటే అంగీకరించింది. కోడూరులో ఉండే రాజారెడ్డి గారి ఆఫీస్ ఏమైతే ఇల్లు ఉన్నాదో అది ఆమెకే ఇచ్చినారంటే అంగీకరించింది. కోడూరు దగ్గర శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చినారంటే అంగీకరించింది. కానీ పంపకం కాదంట విజయమ్మ గారు చెప్పేది. ఇది పంపకం కాదు అంటుంది. మరి పంపకం కాకపోతే ఏంది తల్లి? తమాషగా ఉగాదికి ఒకటి, సంక్రాంతికి ఒకటి, క్రిస్మస్కి ఒకటి, పండగకు పబ్బానికి తమాషగా ఆమెకి ఇచ్చిన ఆస్తుల తల్లివి. అదే సందర్భంలోనే మరొక మాట కూడా మాట్లాడినారు. షర్మిలమ్మకి ఇచ్చినట్లే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చినారు అని చెప్పినారు. నిన్న మేము కూడా చెప్పినాం కదమ్మా. నిన్న మేము చెప్పినాం, రాజశేఖర రెడ్డి గారికి ఉండబడిన ఆస్తులను సమానంగా షర్మిలమ్మకు పంచినారు, జగన్మోహన్ రెడ్డి గారికి పంచినారు. వారి ఆస్తులు వారివి, వారి వ్యాపారాలు వారివి, వారి అప్పులు వారివి, వారి ఆదాయాలు వారివి. కూతురు యొక్క ఆస్తులు కూతురివి, ఆమె వ్యాపారాలు ఆమెవి, ఆమె ఆస్తులు, ఆమె వ్యాపారాలు, ఆదాయము, అప్పులు ఆమెవి. అయిపోయింది. ఆ తర్వాత ఒకరు పెరగచ్చు, ఒకరు తరగచ్చు, లేకుంటే ఇద్దరూ పెరగచ్చు. దేవుని దయ లేకపోతే ఇద్దరూ తరగచ్చు. పెరిగినవాడు తరిగిన వానికి ప్రేమానుబంధాల చేత సహాయం చేస్తాడు. మంచి పిల్లలైతే. చెడ్డ పిల్లలైతే పట్టించుకోరు. నీ రక్తం మంచిది తల్లి, రాజశేఖర రెడ్డి రక్తం మంచిది.
నీ గర్భవాసం గొప్పది. అందుకే ఉత్తమ సంతానంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మించినారు కాబట్టి నీ వంశానికి ఇంత కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగినాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేయగలిగినాడు. ఇంతమంది పేద ప్రజల యొక్క వెలుగై ఉన్నాడు ఆయన. బిడ్డలు చదివిస్తున్నాడు, ఎన్నో మేలు చేసినాడు. అదే సందర్భంలోనే చెల్లెల మీద ప్రేమతో కూడా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చినాడు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఆస్తిని ఇచ్చినాడు. కానీ మీరేం మాట్లాడుతున్నారంటే ఎంఓయూ రాసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు. ప్రజలారా, విజయమ్మ గారు చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆస్తుల పంపకం జరిగినప్పటికీ అది పంపకం కాదు, కొన్ని ఆస్తులు ఇచ్చినారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఆస్తులు ఇచ్చినారు అంటుంది. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నామంటే కనుక జగన్ ఎంఓయూ రాసినాడు, ఇది ప్రజలకు అర్థం కావాలా. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసి ఎవరి సంసారాలు వాళ్ళు అయిపోయినాయి. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి సంసారాలు ఎవరి వ్యాపారాలు వాళ్ళయి, ఎవరు సంపాదించుకునేది వాళ్ళు సంపాదించుకుంటారు. 2019 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఆయన చేసినటువంటి వ్యాపారాల్లో సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి చెల్లెలకు ప్రేమతో, చెల్లెలకు మమకారంతో, నా చెల్లెలు కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక చోట ఆడుకొని పెరిగినాము, ఈ తీపి జ్ఞాపకాలన్నీ నా హృదయంలో ఎంతో నన్ను సంతోషపెడతానాయి, నీకు మరింత నేను ప్రేమను పంచాలా, ఎక్కువ సాయం చేయాలనుకుంటున్నా కాబట్టి నీ కొడుకుకు నీ బిడ్డకు ఇంకా ఇంత ఆస్తిని నేను సంపాదించుకున్నట్టు ఇవ్వాలనుకుంటానని చెప్పి తనకు ఉండబడిన ఆస్తుల్లో నుంచి ఒక ఎంఓయూ రాసినాడు. ఎంఓయూ అంటే ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్, అంతే కదా, ఒక జెంటిల్మెన్ అగ్రిమెంటు. నాకు ఉండబడిన దాంట్లో నా ఇష్టపూర్వకంగా నాతో నువ్వు బాగుండావు కాబట్టి నీకు ఇది ఇస్తాను భవిష్యత్ కాలంలో అని. సంతోషం. ఆ తర్వాత ఆయన కేసులలో ఆస్తులన్నీ అటాచ్మెంట్ జరగడం, అవన్నీ రిజిస్ట్రేషన్ చేసేదానికి బదలాయింపులు చేసేదానికి అవకాశం లేకపోవడం, ఆ తర్వాత 22-23కు వచ్చే కాలానికి వచ్చేతలికి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వీధిలోకి వచ్చి రచ్చ చేయడం, ఇవన్నీ జరిగినాయి 24 వచ్చేతలికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమైతే ప్రేమతో నీకు ఇవ్వాలనుకుంటానో నీ ప్రవర్తన సక్రమంగా లేదు కాబట్టి, నాతో విభేదిస్తున్నావు కాబట్టి, నా గౌరవాన్ని భంగం కలిగిస్తున్నావు కాబట్టి నేను నీకు ప్రేమతో ఇవ్వాలనుకునేటి రద్దు చేసుకుంటున్నాను. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆస్తి కాదు ప్రజలారా, రాజశేఖర రెడ్డి గారి ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సంపాదించుకునే ఆస్తిలో నుంచి ప్రేమతో ఇవ్వాలనుకునేది. ఆమె వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోయినందుకు, రచ్చకెక్కినందుకు నీ ప్రవర్తన బాగలేదని చెప్పి ఎంఓయూ రద్దు చేసుకున్నాడు.